నందమూరి అంటే ఏంటో చూపించడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. 2009లోనే నందమూరి ఫ్యామిలీతో పూర్తిగా కలిసిపోయాడు ఎన్టీఆర్. కానీ రాజకీయంగా ఎన్టీఆర్ ని ఉపయోగించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మాత్రం లోకేష్ కి పోటీ అవుతాడన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ ని దూరం పెట్టేశాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయంగా తనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అనే విషయం ఎప్పుడూ చెప్పలేదు. కానీ కుటుంబ సంబంధాల విషయంలో మాత్రం నందమూరి కుటుంబ సభ్యులు అందరికీ దగ్గరగా ఉండాలని అనుకున్నాడు. ఆ తర్వాత నుంచి చేసిన కొన్ని ప్రయత్నాల తర్వాత హరికృష్ణ ఫ్యామిలీకి మాత్రం చాలా దగ్గరైపోయాడు. మరి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి భక్తుడే. ఎన్టీఆర్ ని ఆ స్థాయిలో ఇష్టపడతాడు. ఇక ఇప్పుడు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ని నిలబెట్టడం కోసమే జై లవకుశ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ బ్యానర్ కి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో నందమూరి కుటుంబ సభ్యులు అందరినీ ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. బ్యానర్ టైటిల్స్ టైంలోనే నందమూరి కుటుంబాన్ని మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, హరికృష్ణలు గెస్ట్ రోల్ గా నటిస్తారని, బాలయ్యను కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సినిమాలో నందమూరి తారక రామారావు ప్రస్తావన కూడా ప్రత్యేకంగా ఉండేలా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారట. ఇకపై నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మించే అన్ని సినిమాల విషయంలోనే బ్యానర్ టైటిల్స్ సమయంలోనే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు అన్ని డిస్ప్లే అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట. మనల్లాంటి సూపర్ క్లాసిక్ సినిమాతో చాలా పేరు తెచ్చుకుంది అక్కినేని ఫ్యామిలీ. ఇప్పుడు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ద్వారా అదే స్థాయి ప్రయత్నాన్ని చేస్తున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లో. నందమూరి అభిమానులకు ఇంతకంటే ఆనందకరమైన న్యూస్ వేరే ఏమైనా ఉంటుందా? నందమూరి తారక రామారావు అన్న, నందమూరి ఫ్యామిలీ అన్న తారక్కి ఉన్న అభిమానానికి మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ